హలో, ఏం చేస్తున్నావు? చిన్న పని ఉంటే నిన్ను మా అమ్మ బయటికి వెళ్తున్నాం. మనం కలుద్దామా? ఎప్పుడు? ఇప్పుడే. చిన్న వర్క్ లో ఉన్నా, మళ్ళీ వస్తానులే. ఇప్పుడు వస్తే నీకు ముద్దిస్తాను. నువ్వు ఎక్కడున్నావు? ఎప్పుడు ఫస్ట్? ఇంటి దగ్గరే ఉన్నా. మామ, నువ్వు ఆటో తీసుకొని ఇంటికి వెళ్ళు. నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసేళ్ళరా. ఈడి గిప్ప పిలిచినట్టుంది. అరే నేనేదో సరదాగా అన్నారా? ఇది నా లైఫ్ లో ఫస్ట్ కిస్. నాకు కూడా. ఐ లవ్ యూ. ఏంటండి మీకు పిచ్చి పెట్టిందా? నాకు కాదే, మీ అందరికి పిచ్చి పట్టి ఇంటి యజమానాన్ని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు నాతో ఆడుకుంటున్నారు. అబ్బో, ఆపండి. ఏంటే అబ్బో అని పాట పాడుతున్నారు? ఇప్పుడేముందమ్మా ఏడుస్తున్నావు? ఈ ఇల్లు నాది. నా ఇంట్లో ఉంటూ అందరు కలిసి నన్నే ఏడిపిస్తున్నారా? అదే మామా, ఈ ల్యాండ్ తాత పేరు మీద కదా ఉంది. అంటే తాతల ఆస్తి లా ప్రకారం మనవడు మనవరాళ్ళకే కదా. అబ్బో, ఈ పిల్ల పిశాచికి అన్నీ తెలుసు. ఇప్పుడు నీకేం కావాలా మామ? నువ్వు వెళ్ళి ఆనేను పకోడి చెయ్యి. దీక్షు, అమ్ము, మీరు వెళ్ళి చదువుకోండి. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. నేను చదువుకుంటా. ఎవ్వ చదివినట్టు యాక్టింగ్ అయినా చేయవే. రావే, ఏదో ఒకటి చేద్దాం. ఏడుస్తున్నాడు. నువ్వు కూర్చోలేడు, నీతో మాట్లాడాలి. చెప్పు. ఈ రోజు నువ్వు చేసింది ఏమైనా న్యాయం ఉందరా? న్యాయం గురించి నువ్వు మాట్లాడుతున్నావు మామ? సర్లే. అలా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయావంటరా? నా లవర్ నాకు లిప్ కిస్ ఇస్తా అన్నది. అయితే నన్ను నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతావా? లిప్ కిస్ కోసం నేను మర్డర్ ఏమన్నా చేస్తా మామా? ఉండు, నీ లవ్ మ్యాటర్ మీ అమ్మకి చెప్తా. పని మనిషితో నీ గిప్ప వీడియో ఊరంతా చూపిస్తా. ఉండు, నిజంగా లవ్ అల్లుడు? లవ్ కాదు మామా, లవ్. అబ్బో, ఇంకేమైనా ఉందా మామా మాట్లాడేది? ఏం లేదు. సర్లే. ఈడి గిప్పలో నన్ను మించిపోయేటట్టున్నాడు. జై గిప్ప. వాడు అయిపోయాడ్రా నా చేతిలా. అన్నా, వాడు బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకున్నా. సరే చెప్పరా. వాళ్ళ డాడీ ఇష్టం కొంచెం తేడా ఉందనా? ఎంత తేడా ఉన్నా నాతో పెట్టుకుంటే కథ వేరేలా ఉంటది. రండ్రా. బాను తెలుసా మీకు? తెలుసు, బాను నా కాబోయే కోడలు. అవే ఎక్స్ట్రాలంటే. నేను బాను మామని. బానుని మా క్యాస్ట్ వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తా. మీ అబ్బాయికి చెప్పండి, ప్రేమ దోమ పక్కకు పెట్టి సాఫ్ట్వేర్ జాబ్ చేసుకోమనండి. లేకపోతే అనవసరంగా మేము హార్డ్వేర్ జాబ్ చేస్తాం. నా గురించి తెలుసా నీకు? చెప్పండి, తెలుసుకుంటాం. కరెక్ట్గా 20 years బ్యాక్ 15 మందిని చంపారని 5గురికి జైలు శిక్ష పడింది. ఆ 5గురిలో నేను ఒక్కడిని. ఆ 15 మంది చంపొద్దు చంపొద్దు అని అరిచారు. ఆ అరుపులు ఇప్పటికీ నా చెవిలో ఉన్నాయి. నాకు 70 కోట్ల ఆస్తి ఉంది. మీరు నా కొడుకు జోలికొచ్చారనుకో, ఆ 70 కోట్లు మిమ్మల్ని బూడిద చేయడానికి ఉపయోగిస్తా. ఇక నాన్ వెజ్ బాగుంటది, తినేసెళ్ళండి. మందే హోటల్. హాయ్, ఐ లవ్ యూ. హలో కూడా అనవా? అవసరం లేదు, ఒక నిమిషం ఉండు. మామా, నువ్వు కిందకెళ్ళు, పర్సనల్ కాల్. చెప్పు, ఏంది మ్యాటర్? మీరు కాల్ చేయరు కదా సార్, అందుకే నేను చేశా. సరే గానీ నీ బర్త్డే ఎప్పుడు చెప్పు, మంచి గిఫ్ట్ ఇస్తా. ఆహా, మంచి గిఫ్ట్ నీ డబ్బులతో ఇవ్వచ్చు కదరా. నా బర్త్డే నెక్స్ట్ మంత్. అయితే డైమండ్ నెక్లెస్ ఓకేనా నీకు? అయ్యో వద్దు మనీ. వద్దనకు వస్తు, ప్రేమతో ఇస్తున్నా, తీసుకో. నన్ను చంపి నా శవాన్ని గిఫ్ట్ గిరా ప్రేమతో. అది కాదు మనీ.
మా ఇంట్లో వాళ్ళు మన పెళ్లికి అబ్జెక్ట్ చేస్తారేమోనని టెన్షన్గా ఉంది. నువ్వేం టెన్షన్ పడకు వాసు, మన పెళ్లి కోసం మా మామ ఫైట్ చేస్తాడు. నీ అయ్యా నీ పెళ్లి కోసం నేనెందుకు ఫైట్ చేస్తారా? హెల్ప్ కావాలని మా మామ చేస్తాడు. మా మామను వాడుకుందాం వాసు. వాడుకోరా వాడుకో, వాడుకున్నాడికి వాడుకున్నంత ఈ దెబ్బకి నా గిప్ప పగలటం ఖాయం. ఎవరు చెప్పారా నీకు? మ్యాటర్ కన్ఫర్మ్ రా, డౌటే లేదు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 2 weeks లో రిజిస్ట్రేషన్ రా. సరే అవును, అమ్మ మన మాట వింటదంటావా? ట్రై చేద్దాం, వింటుంది లేకుంటే లేదు. చెప్పండి. నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు. ఓహో, ఇదంతా మీ ప్లాన్ అన్నమాట. ప్లాన్ ఏం చేయలేదమ్ము, అలా కుదిరింది, అల్లుకున్నామంతే. సరే, ఇప్పుడు నేనేం చేయాలి? ఒకరోజు వాసుని తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. వెళ్తే వాసు నేను లేపుకెళ్ళానని చెప్పి వాళ్ళ ఇంట్లో పంచాయతీ పెడతాం. ఏమంటావు? నిజంగా నా పేరు మీద రాస్తారంటావా? మాక్సిమం ట్రై చేస్తాం, అయితే నీ లక్. అయితే ఈ ప్లాన్ మా మావయ్యకి చెప్పాలి. ఇదొక చెత్త ప్లాన్. మీ మావగానే మీ ఇంట్లో వాళ్ళని తెలిస్తే వర్కౌట్ అవ్వదు. ఈ విషయం మీరు వెళ్ళిన హాఫ్ అన్ అవర్ అందరూ తెలిసిపోతుంది. హాఫ్ డే వరకు ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయకండి, మా తప్ప. మేము చెప్పినట్టు చేస్తే వాసు ప్లస్ అగ్రౌండ్ నీకే. ఓకే, అయితే ఎప్పుడు వెళ్ళాలి? రేపు ఎర్లీ మార్నింగ్. అమ్ము బ్రో కేర్ఫుల్. జాగ్రత్త. వాసు బాయ్. వాసు నేను ఫోన్ చేస్తా. అన్నా అన్నా లే అన్నా. ఏంట్రా పొద్దున్నే నీ నస? అన్నా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అన్నా. ఏం చెప్పు. నీ పెద్ద కొడలు వాసుగారితో జంప్ అంట. ఇట్రా. ఎవరు చెప్పారా నీకు? అన్నా ఊరంతా అనుకుంటున్నారన్నా, ఒకసారి చెక్ చేయండి. దీక్షు దీక్షు దీక్షులే. ఏంది మామ పొద్దున్నే నీ లొల్లి? అమ్ము ఎక్కడే? ఇక్కడే ఉంటుంది చూడు. అంటే అమ్ము వాసు విషయం నీకు తెలీదా? తెలిసేదేముంది, వాళ్ళిద్దరు ఫ్రెండ్సే కదా. నిజం చెప్పు. నాకేం తెలుసురా నీ అయ్యా, కోడల్ని చూసుకునే బాధ్యత నీదా నాదా? ఊర్లో ఉండే వాళ్ళందరు కొంపలు కూలుస్తావు కదా, అందుకే నీ కొంప కూలింది. ఏం మాట్లాడుతుందిరా ఇది? తను చెప్పింది కూడా పాయింటే కదన్నా. ఏమైందండి ఇంత సంతోషంగా ఉన్నారు? ఎవరు? నేను మీరే సంతోషంగా ఉన్నా. అవును. నీ గిప్పలో నా గిప్ప పోలామలకి. అరే సింహం, నువ్వే హెల్ప్ చేయాలరా నాకు. ఆపు, ఎద్దులో ఉన్నావు, ఇంట్లో ఏం జరుగుతుందో చూసుకోవా? మీ కోడలికి ఫోన్ చేయి. కట్ చేస్తుంది నీ జఫా. సింహం పవన్ నాకు కావాల్సిన మనిషి, నేను అక్కడికి వచ్చి నీ సైడ్ మాట్లాడలేను. రేయ్ సార్. వెళ్ళి డీల్ చేయి. ఓకే సార్. అవసరమైతే ఫోన్ చేస్తా, మాట్లాడు. సర్లే వెళ్ళు. రేయ్ రేయ్ రే గోవిందు, వాట్? ఎరా పరుగు పైన బిల్డప్ తగ్గదా? ఏం జరిగినా బిల్డప్ లో మాత్రం కాంప్రమైజ్ అవ్వను సింహం. నీ సోది. ఏం చేద్దాం? నాకు న్యాయం జరగాలి. అన్నా వాసుకి అమ్ముకి పెళ్లి చేయండి. మా క్యాస్ట్లు వేరు, కుదరదు. ఈ విషయం మా కోడలు లేపుకెళ్ళిన మీ తమ్ముడికి తెలీదా? ఇక చేసేదేముంది, పిలిపించి పెళ్లి చేయండి. మా పెద్దోళ్ళు ఒప్పుకోరు. ఏంటండి ఇది? నాకు న్యాయం జరగదా? ఒక్క నిమిషం ఆగండి, నెక్స్ట్ ఏం జరుగుతుందో చెప్తాను. ఇంతకీ ఆ అమ్మాయి మేజరా మైనరా? డిగ్రీ ఫస్ట్ ఇయర్ అవుతుంది. అమ్ముకి 17 years. మీ తమ్ముడు మైనర్ అమ్మాయిని కిడ్నాప్ చేసిండు. అదేంటి, వాళ్ళిద్దరు కలిసే కదా వెళ్ళారు. కానీ లా ప్రకారం మైనర్ అమ్మాయిని తీసుకొని వెళ్తే కిడ్నాప్ కిందకే వస్తుంది. పోక్సో యాక్ట్ రేప్ సెక్షన్ కింద అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్తా. మీరెంత ట్రై చేసినా 60 days వరకు అస్సలు బెయిల్ ఇవ్వరు. ఇంతమంది సాక్షులున్నారు కాబట్టి మీ వాడికి 14 సంవత్సరాలు శిక్ష పడడం గ్యారంటీ. ఏంది, బెదిరిస్తున్నావా? మీరు లాయర్తో మాట్లాడుకోండి, స్టేషన్ కు ఫోన్ చేసి వాసు ఫోన్ ట్రాక్ చేయమని చెప్తాను. సరే, నా తమ్ముడికి ఓకే అయితే నాకు ఓకే. మీ తమ్ముడికి ఓకేనా? అమ్ముకు 18 years రాలేవు కాబట్టి పెళ్లి చేయలేం. అయితే 1 year వెయిట్ చేద్దాం. 1 yearలో చాలా జరగచ్చు. మా కెప్టెన్ ఒప్పుకోరు. మరేం చేయాలి? ముందు ఎంగేజ్మెంట్ చేసి
నమ్మకం కోసం అమ్ము పేరు మీద ప్రాపర్టీ రాయండి. అవునవును, నమ్మకం ముఖ్యం ఇక్కడ. ఒకసారి వాసుతో మాట్లాడతా. చెప్పు. అమూల్య ఎవరు? మా కెప్టెన్ గోవింద్ మేనగోడలు. ఆ అమ్మాయి నేను సిన్సియర్గా లవ్ చేస్తున్నా, పెళ్లి చేసుకుంటా. మా వాడు సీరియస్గా ఉన్నాడు. సరే, 1 సంవత్సరం తర్వాత పెళ్లి చేసేద్దాం. మరి మాకు నమ్మకం కింద అమ్మ పేరు మీద ఏమైనా ప్రాపర్టీ రాయండి. మామే కామ్గా ఉన్నాడు, మధ్యలో మీ గొడవ ఏంట్రా? ఏమండి గిప్పగారు, మీరేం మాట్లాడరా? ఎందుకు మాట్లాడను? ప్రాపర్టీ రాయాల్సిందే. రాయకపోతే మా కెప్టెన్ గారు కేసు పెడతారు. అవునవును, పెడతా. సర్లే, పక్కూరులో మాకు 3 ఎకరాల మామిడి తోట ఉంది, అది రాస్తా. అమ్మాయి కదండి, పక్కూరికి వెళ్ళడం కష్టం. ఈ ఏరియా దగ్గరలో ఏదైనా రాస్తే బాగుంటది కదా. కెప్టెన్ గారు మీరేం అడగరా? మీరు ఆగండ్రా, నేను కన్ఫ్యూజన్ లో ఉన్నాను. ఏంటి కన్ఫ్యూజన్? శివాచార్యం ఏదో ప్లాన్ చేస్తున్నారా? నాకేం అర్థం కావట్లా. మీ గిప్పబూరకి ఏం అర్థమవుతుందిలే గాని నాకు అర్థమైంది, నేను చెప్తాను వినండి. మన క్రికెట్ గ్రౌండ్ మీ కోడల పేరు మీద రాపియడానికి వాళ్ళు ప్లాన్ వేస్తున్నారు. అందుకని నా ఇంట్లో వాళ్ళతో గేమ్స్ ఆడాలా? నా ఈగో హట్ అయింది. మీ ఈగో తీసి మీ గిప్పలో పెట్టుకోండి, ఇంతకంటే మంచి ఛాన్స్ దొరకదు. నా మాటిని ఆ గ్రౌండ్ మింగేయండి. కెప్టెన్ గారు, వాటర్ తయారా? మేము వెయిటింగ్ ఇక్కడ. వస్తున్నా. అంటే పక్కూరంటే కష్టం. ఈ ఏరియాలో మీకు ఏదో ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, అందులో ఏదో ఒకటి రాయండి. ఏదో ఒకటి అంటే? హైట్ నగర్ పక్కన మీకు ల్యాండ్ ఉంది కదా. ఏది? మీరు క్రికెట్ ఆడతారా? అదే. దాని వాల్యూ ఎంతో తెలుసా? అయినా సేల్కుందిలే, కుదరదు. ఇదేం వ్యాపారం కాదన్నా, ప్రేమకు వెలకట్టలేం. ఇష్టం ఉంటే రాయి, లేకపోతే పోలీస్ స్టేషన్ లో చూసుకుందాం. సరే. ఎస్. Hey!